అందరికి నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో జస్ట్ టుడే రిలీజ్ అయినటువంటి పుష్ప 2 మూవీ నుంచి రిలీజ్ అయినటువంటి ఫీలింగ్స్ అనే సాంగ్ రివ్యూ ఇవ్వబోతున్నాను. సో ఈ మూవీకి మనకు తెలుసు దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు అండ్ సుకుమార్ గారి దర్శకత్వంలో ఈ మంత్ మనకి 5th రిలీజ్ అవుతున్నటువంటి ఈ మూవీ నుంచి ఈరోజు ఒక సాంగ్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ సాంగ్ గురించి చెప్పాలంటే స్టార్టింగ్ మలయాళం లిరిక్స్తో స్టార్ట్ అయ్యేటటువంటి ఈ పాట ఎండింగ్ వరకు చెవులకి ఒక మోత మోగిపోద్దండి. మ్యూజిక్ మాత్రం అంటే ఇంతకు ముందు రిలీజ్ అయినటువంటి సాంగ్ ఏదైతే ఉందో కిసిక్ సాంగ్ నేను కొంచెం నాకు అంతగా నచ్చలేదని చెప్పి నేను రివ్యూ ఇచ్చాను. బట్ ఈ సాంగ్ స్టార్టింగ్ మలయాళం లిరిక్స్ కానివ్వండి, ఓకే మలయాళం లిరిక్స్ తర్వాత స్టార్ట్ అయ్యేటటువంటి బీట్ కానివ్వండి, ఇక్కడ గుండెల దగ్గర అదురుతుంది మ్యూజిక్. అలా కొట్టాడు, ఐ మీన్ అలా కంపోజ్ చేశారు దేవిశ్రీ ప్రసాద్ గారు. సో సూపర్, అంటే నెక్స్ట్ లెవెల్ సాంగ్ ఉంది. ఇది కొంచెం ఈ చాట్ బస్టర్ కింద అంటారు కదా, సో ఇక కొన్ని రోజులు ట్రెండ్ అయ్యేటటువంటి సాంగ్. డెఫినెట్ గా నేను అయితే కన్ఫర్మ్ గా చెప్పగలను. సో ఈ రీల్స్ కానివ్వండి, ఇన్స్టా రీల్స్ కానివ్వండి, ఫేస్బుక్ రీల్స్ కానివ్వండి, యూట్యూబ్ రీల్స్ కానివ్వండి, విపరీతంగా ఈ సాంగ్ అయితే ఖచ్చితంగా ట్రెండ్ అవడం అనేది కన్ఫర్మ్, నో డౌట్ అందులో. అండ్ ఎస్పెషల్లీ ఈ సాంగ్ మలయాళం లిరిక్స్ తో స్టార్ట్ చేయాలనుకోవడం మేబీ ఏమో వి డోంట్ నో, అంటే మూవీలో ఏమైనా సిచ్యువేషన్ వచ్చి ఆ సిచ్యువేషన్ లో మలయాళం లిరిక్స్ తో స్టార్ట్ అవుతుందా, లేకపోతే ఒక డిఫరెంట్ ఫీలింగ్ కోసం మలయాళం లిరిక్స్ యాడ్ చేసి పెట్టారా స్టార్టింగ్ అనేది మనకు తెలీదు. బట్ అంటే నేను ప్రోమో ఈ సాంగ్ సంబంధించినటువంటి ప్రోమో ఏదైతే రిలీజ్ అయిందో దాంట్లో ఈ మలయాళం లిరిక్స్ సంబంధించిన స్టార్టింగ్ వచ్చే ఆ పార్ట్ అయితే ఉంటుంది ప్రోమోలో. బట్ అది విన్నప్పుడే నాకు డిఫరెంట్ సౌండింగ్ అనిపించింది. ఇదేదో దుమ్మురేగిపోయే సాంగే అని అనుకున్నాను నేను డెఫినెట్ గా. సో ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు నాకు ఇష్టమైనటువంటి బీట్, అంటే అలా స్పీడ్ బీట్స్ నాకు చాలా ఇష్టము. సో అదే బీట్ దుమ్ము లేపి అంటే నెక్స్ట్ లెవెల్. నాకు తెలిసి మనం జస్ట్ ఇయర్ ఫోన్స్ లో వింటేనే ఇలా ఉంది. మంచి సౌండ్ క్వాలిటీ ఉన్న థియేటర్స్ లో ఈ మూవీ చూసేటప్పుడు ఈ సాంగ్ వచ్చిందంటే నాకు తెలిసి స్పీకర్లు పగిలిపోవడం కన్ఫర్మ్. అంత బాగుంది సాంగ్. సో అంటే నా ఒపీనియన్ నేను జెన్యూన్ గా చెప్పేస్తున్నాను, మిగతా వాళ్ళకి నచ్చిందా లేదా అనేది నాకు అనవసరం. సో ఈ పాటకి మెయిన్ ప్రాణం పోసింది వచ్చేసి సింగర్స్ అండి. సో సింగర్స్ ఇద్దరు చాలా చాలా ఎక్సలెంట్ గా పాడారు, శంకర్ బాబు గారు అండ్ లక్ష్మీదాస. సో ఇంకా కొన్ని పార్ట్స్ వేరే సింగర్స్ పాడారు, చాలా అద్భుతంగా ప్రతి ఒక్కళ్ళు 100% ప్రాణం పెట్టి పాడారు ఈ సాంగ్. సో ఇంకొకటి, ఈ సాంగ్ కింద నేను అంటే ఇంటెన్షనల్ గా ఇప్పుడు ఈ మనకి యూట్యూబ్ లో ఏదైతే లిరికల్ వీడియో రిలీజ్ చేస్తారో దాని కింద ఈ సాంగ్ క్రెడిట్స్ అనేవి వేస్తారు. పాడింది ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు ఏంటనేది. బట్ ఇది లిరికల్ వీడియో అనేది ఎస్పెషల్లీ ఆ పర్టికులర్ సాంగ్ కి సంబంధించింది కాబట్టి సింగర్స్ మ్యూజిక్ కంపోజర్ నేమ్ వేసినప్పుడు అంత అద్భుతంగా కొరియోగ్రఫీ చేసినటువంటి శేఖర్ మాస్టర్ నేమ్ కూడా ఉంటే బాగుండేది క్రెడిట్స్ లో. మేబీ అంటే నేను చెక్ చేశాను 2 times, నాకైతే కనపడలేదు. మేబీ ఉండుంటే సారీ, బట్ ఒకవేళ లేకుండా ఉండుంటే డాన్స్ మాస్టర్స్ కూడా కొరియోగ్రాఫర్ కూడా అక్కడ క్రెడిట్స్ లో ఖచ్చితంగా ఉండాలి. సో ఇది క్రెడిట్ సంబంధించిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేది. సో ఆబ్వియస్ గా సాంగ్ కొరియోగ్రఫీ నెక్స్ట్ లెవెల్, అంటే డిఫరెంట్ ఉంది, చాలా డిఫరెంట్ ఉంది. ఇప్పటి వరకు అంటే కొన్ని కాపీ స్టెప్స్ అది ఇది అని చెప్పి ఏవైతే వింటున్నామో ఇంతకు ముందు కొన్ని సాంగ్స్ లో, బట్ ఇది అయితే కొంచెం డిఫరెంట్ గా కంపోజ్ చేసినట్లు నాకైతే అనిపించింది. చాలా చాలా బాగుంది. అండ్ ఆ లిరికల్ వీడియోలో వచ్చేటటువంటి కొన్ని చిన్న చిన్న బైట్స్ లో అల్లు అర్జున్ గారి డాన్స్ కానివ్వండి, రష్మిక గారు కానివ్వండి ప్రాణం పెట్టారు. 100% ఎఫర్ట్ పెట్టి ఆ సాంగ్ ని నెక్స్ట్ లెవెల్ రీచ్ చేయడానికి వాళ్ళ సాయి శక్తుల మొత్తం పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఆల్రెడీ ట్రెండ్ అయిపోయింది, ఐ మీన్ ట్రెండింగ్ లో ఉంది, మంచిగా వైరల్ అయిపోయింది సాంగ్ అయితే. సో నెక్స్ట్ లెవెల్లో వ్యూస్ అయితే వస్తున్నాయి. అండ్ నాకు తెలిసి ఈ సాంగ్ చాలా వాల్యూ యాడెడ్ ఫర్ దిస్ మూవీ. అంటే ఈ సినిమాకి అంటే ఈ సినిమా చూసి మనం బయటకు వచ్చేటప్పుడు ఆ మైండ్ లో ఏమైనా కొన్ని రన్ అవుతున్నాయి అనే ఫీలింగ్ వచ్చేదానికి పాసిబిలిటీ వచ్చేసి ఈ సాంగ్ అయితే ఉంది. అంటే పుష్ప బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, హీరో ఎంట్రీ కానివ్వండి, అవి మైండ్ లోనే ఉంటాయి ఎందుకంటే సినిమా అంతా వస్తుంటాయి కాబట్టి. బట్ సాంగ్స్ లో
ఒక సాంగ్ ఏదైనా మైండ్ లో మనకి సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు మనకి మైండ్ లో రన్ అవుతుందా అని ఏదైనా ఒక పాయింట్ ఉందంటే ఖచ్చితంగా ఈ సాంగ్ అయితే ఉంటుంది. ఫీలింగ్ సాంగ్. సో అది అంటే ఫీలింగ్ అనేదాన్ని ఏదో పూరా మాస్ అంటే వాయిస్లు కూడా, సింగర్స్ వాయిస్లు కూడా చాలా రాగా యూజ్ చేస్తున్నారు, చాలా రా వాయిస్లు, మరణ మాస్ అంటారు. సో నేను అది తమ్ముళ్ళు కూడా అందుకే పెట్టాను, ఏం తగ్గ కొట్టావు మామ అని చెప్పి. సో నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ అంటే దేవిశ్రీ ప్రసాద్ గారు మనకు తెలుసు, ఆయన మనసు పెడితే మెలోడీ కానీ, మాస్ కానీ, ఐటమ్ సాంగ్స్ కానీ అంటే నెక్స్ట్ లెవెల్ చించి ఆరేస్తారు. సో దట్స్ వాట్ వీ వాంట్ మన దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి. సో ఈ సాంగ్ అయితే అద్భుతంగా కంపోజ్ చేశారు. నెక్స్ట్ లెవెల్లో మనకి ఈ సాంగ్ అనేది ఆల్రెడీ వైరల్ అయింది, అండ్ ఇంకా ఈ షార్ట్స్ కి ఇంకా భయంకరంగా అవుతుంది. అండ్ ఈ విజువల్స్ కూడా, వీడియో సాంగ్ లో విజువల్స్ కూడా చాలా రిచ్ లుక్ లో ఉన్నాయి, చాలా మంచిగా ఖర్చు పెట్టి తీసినట్టున్నారు. సో ఖచ్చితంగా దానికి వర్త్ అయితే ఉంటుంది డెఫినెట్ గా థియేటర్ లో, నో డౌట్. సో ఈ సాంగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్స్ లో. సో ఐ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు థియేటర్స్ లో మనం చూసేటప్పుడు. సో చూద్దాము, లెట్స్ సీ. అండ్ యా, దట్స్ ఇట్ అండి. సో చాలా మంచి సాంగ్. చాలా ఈ మూవీకి కిసిక్ సాంగ్ కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చిన తర్వాత ఈ సాంగ్ అనేది రిలీజ్ అయ్యి ఇంత మంచిగా మ్యూజిక్ ఉండడం ఈ సినిమాకి చాలా చాలా ప్లస్. అంటే ఈ మూవీకి సంబంధించినటువంటి అప్డేట్స్ లో ఏ అప్డేట్ కూడా నెగిటివ్ రివ్యూస్ కానీ, కామెంట్స్ కానీ రాలేదు. బట్ కిసిక్ సాంగ్ మాత్రం నేను చూశాను, నేను నెగిటివ్ రివ్యూ ఇచ్చాను అండ్ చూశాను కూడా కమెంట్స్ లో, మనకి యూట్యూబ్ లిరికల్ వీడియోస్ కింద కానీ, ఇట్లా రివ్యూస్ లో కానీ. సో ఎందుకో కొంచెం మిక్స్డ్ గా తేడా కొట్టింది. బట్ ఈ సాంగ్ ఇప్పుడు రిలీజ్ అయిన సాంగ్ అనేది ఆ నెగిటివిటీని మొత్తం ఇట్లా అరెస్ట్ చేసుకొని పోద్ది కన్ఫర్మ్ గా. సో ఇంకా రిలీజ్ అయ్యి ఈ 3-4 రోజులు ఇది అరిగిపోతూనే ఉంటది, ఆడిస్తూనే ఉంటారు, దుమ్ము లేగిపోద్ది యూట్యూబ్ మొత్తం. సో దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. విల్ సి December 5th మనం అంతా థియేటర్స్కి వెళ్ళి మూవీని ఎంజాయ్ చేద్దాము. సో ఆల్ ద బెస్ట్ టు టీమ్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీకు నచ్చితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని చూడండి, లైక్ చేయండి, మన సర్కిల్లో షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో జై హింద్.